అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందినటువంటి ముదస్సర్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత ఆయన హైదరాబాద్కి వెళ్ళాడు. ఉన్నత చదువులు చదువుదామని చెప్పి ఆశపడ్డటువంటి ఆ వ్యక్తి వ్యాపారంలో స్థిరపడాలనుకున్నాడు. ఇటీవల కాలంలో 5 లక్షల రూపాయల అప్పు అయింది. దీంతో అప్పులు తీర్చమని ఒత్తిడి అధికమైంది. తాను అప్పులు ఎలా తీర్చేది అని స్నేహితుల దగ్గర వాపోయాడు. అలాగే నానా నేను వస్తున్నాను, త్వరగానే వస్తాను అని చెప్పినటువంటి ఆ వ్యక్తి హైదరాబాద్ నుండి కరీంనగర్కి వచ్చి కరీంనగర్లో ఉన్నటువంటి ఓ హోటల్లో రూమ్ తీసుకొని దానిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతుంది. నా చావుకి ఎవరు కారణం కాదు, ఎవరిని నిందించట్లేదు, నాకు ఉద్యోగం లేదు, వ్యాపారంలో నష్టాలు, అధిక అప్పులయ్యాయి, ఇది ఎలా తీర్చేది అంటూ ఆయన రాసినటువంటి లేఖ కంటతడి పెట్టించే విధంగా దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు సమాచారం అందుకున్నారు. చివరిసారిగా ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను చనిపోతున్నా, నేను బతకట్లేదు అని చెప్పేసి రాసినటువంటి లేఖ మాత్రం కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాం. ముదస్సర్కు సంబంధించినటువంటి బంధువులు సైతం ఇక్కడికి వచ్చి తీసుకెళ్లడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆత్మహత్య చేసుకోవడంతో చిన్న అప్పుకే ఇంత ఘాతుకానికి పాల్పడతాడా అనేటువంటి కోణంలో వాళ్ళంతా రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. దీనిలో భాగంగానే ఇది ఒక కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి పోస్ట్మార్టం నిమిత్తం ఉండడం జరిగింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి రాసినటువంటి సూసైడ్ నోట్ని అలాగే వారి పేరెంట్స్ నుంచి ఒక ఫిర్యాదును తీసుకున్నారు. దీంతో విచారణ మొదలుపెట్టారు. అసలు ఏం జరిగింది, ఎంత అప్పులు ఉన్నాయి, అసలు కారణము అప్పుల బాధతోనే సూసైడ్ చేసుకున్నారా లేదా మరే కారణమా అనేటువంటి కోణంలో సైతం సమగ్ర విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.